హాయ్ చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మావా ఏమైందిరా తెగొనికేస్తున్నావు? ఏదైనా షేక్ అయిపోయే ఫ్యాక్స్ వీడియో చేద్దామని ఒక మ్యూజియం మీద రీసెర్చ్ చేశాను రా. దెబ్బకి నాకు ప్యాక్ అయిపోయి హార్ట్ ప్యాంట్ లోకి వచ్చింది. మ్యూజియం గురించి తెలుసుకుంటేనే అంత భయం వేసిందా? అందులో ఉంటారా మహా అయితే సొట్టపట్ట చెంబులు, అరిగిపోయిన చెంచాలు ఉంటాయి. దానికి ఇంతలా భయపడిపోలే? ఒరే తప్పేలా మొక్కవాడా, అదే మామూలు మ్యూజియం కాదురా, దయ్యాలనే దాచిపెట్టిన మ్యూజియం. దయ్యాలనే దాచిపెట్టిన మ్యూజియమా? ఏంటది? చెప్తాను విను. వారెన్స్ అకల్ట్ మ్యూజియం. ఈ మ్యూజియం ఎడ్ వారెన్ అండ్ లారెన్ వారెన్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ది. ఏంటి పారాసెటమాల్ ఇన్వెస్టిగేటర్సా? ఒరే అది పారాసెటమాల్ లో డెటాలో కాదురా, పారానార్మల్ అంటే దెయ్యాల గురించి ఆత్మల గురించి ఆరాలు తీస్తూ వాటితో బేరాలు కుదిర్చే వాళ్ళని. అంటే ఆత్మల మీద పరిశోధనలు చేస్తారన్నమాట. అవును, మామూలు మ్యూజియం లాగా ఇక్కడ చెంచాలు కంచాలు ఉండవు. మరి ప్యాంటు తడిపేసే కపాలాలు కాస్మోరాలు ఉంటాయి. అవును, ఈ ఎడెన్ లారెన్లు దెయ్యాల మీద పరిశోధనలు చేస్తూ ఎవరైనా మా ఇంట్లో ఆత్మ ఉంది, అది మా ఆంటీకి పట్టింది, మా అమ్మమ్మకి పట్టింది అంటే వెంటనే అక్కడికి వెళ్లి అసలు మ్యాటర్ ఏంటని తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి అక్కడ ఉన్న ఆ ఆత్మలకు సంబంధించిన వస్తువులను కలెక్ట్ చేసుకుని వాటిని వీళ్ళు ఈ మ్యూజియం లో పెట్టుకునేవాళ్ళు. ఆత్మలను వదిలించి వాటి వస్తువులు తెచ్చి పెట్టుకునే వాళ్ళ? అసలు ఎవర్రా ఇల్లు? ఎక్కడుండేవాళ్ళు? వీళ్ళు అమెరికన్లు, వరల్డ్ లోనే చాలా ఫేమస్ డెమాలజిస్టులు. 10,000కు పైగానే కేసులను ఇన్వెస్టిగేషన్ చేశారు. 1952లో యుఎస్ లోనే ఓల్డెస్ట్ పారానార్మల్ సొసైటీ అయిన ది న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ని స్థాపించారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. భూత ప్రేత పిశాచాలు ఎక్కడ వినిపించినా ఎక్కడ కనిపించినా అక్కడ వాలిపోయేవాళ్ళు. అలా సాల్వ్ అయిన కేసెస్ లో దొరికిన ఆత్మలకు సంబంధించిన వస్తువుల్ని ఏదైనా ఒక చోట భద్రపరచాలని చెప్పి యుఎస్ లోని కనెక్టికట్ లో ఉన్న మాన్రో అనే ప్రాంతంలో ఈ మ్యూజియం ని పెట్టారు. ఇందులో సుసుపోయించే సాల్తీలు చాలానే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేది యానబెల్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టే కాదు, చూసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ బొమ్మ మీద సినిమాలు కూడా వచ్చాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ యానబెల్ డాల్ 1970లో ఒక నర్సింగ్ స్టూడెంట్ దగ్గర ఉండేది. అయితే అందులో యానబెల్ హిగిన్స్ అనే ఒక ఆత్మ ఉందని తెలిసి ఆ పాప ఈ పాప బొమ్మని వేరే వాళ్ళకి ఇచ్చేసింది. తర్వాత వాళ్ళకి కూడా ఈ బొమ్మ సంగతి అర్థమయ్యి మన వారెన్స్ కి ఇచ్చేశారు. వీళ్ళు దాన్ని తీసుకుని ఒక గాజు పెట్టెలో బంధించి పాజిటివ్లీ డు నాట్ టచ్ అనే ఒక వార్నింగ్ బోర్డును కూడా తగిలించారు. అంటే దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? ఈ మ్యూజియం లో ఉన్న ఇంకో భయంకరమైనది సటానిక్ ఐడల్. ఇదేంట్రా బాబు ఇలా ఉంది? అసలు ఆ కళ్ళేంటి, నెత్తి మీద కొమ్ములేంటి? మరేమనుకుంటున్నావు, యానబెల్ కి అన్నలాంటిది బొమ్మ కనెక్టికట్ లో ఉన్న శాండీ హుక్స్ అడవులో దొరికిందంట. ఎవరికి? వీళ్ళకేనా? కాదు, ఓ వేటగాడికి. దీన్ని ముట్టుకోగానే ఒక నల్లటి బట్టలు వేసుకున్న మనిషి ఆయన కనపడ్డారంట. దాంతో ఆయన భయం వేసి మనకెందుకులేరా బాబు ఇవన్నీ అని దీన్ని తీసుకొచ్చి ఎడెన్ లారెన్ వారెన్కి ఇచ్చేశారు. దాన్ని పరిశీలించిన వాళ్ళు ఇది సటానిక్ రిచువల్స్ లో వాడే ఒక బొమ్మని నిర్దేశించారు. అండ్ అదే మ్యూజియం లో ఉన్న ఇంకో బొమ్మ షాడో డాల్. ఈ డాల్ కి ఉన్న శక్తి ఏంటంటే ఇది మన కల్లోకి వస్తుంది, అలానే మన గుండెని కూడా ఆపేస్తుంది. గుండె ఆపేస్తుందా? అవును, ఈ డాల్ బాగా డేంజర్. మిగిలిన బొమ్మలాగా దీన్ని దూది దారంతో చేయలేదు, మనుషులు ఎముకలను పెట్టి చేశారు. అమ్మో, మనిషి ఎముకలే? అవును, బాడీలో ఏమో మనిషి ఎముకలు, పళ్ళకి గోర్ల కింద ఏమో జంతువుల ఎముకలను పెట్టి సెట్ చేశారు. మామూలుగా చూస్తే చూసావు గానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాత్రం చూడకు, ఎందుకంటే కల్లోకి వచ్చేయగలదు. టాయ్ మంకీ మన జాతరలో దొరికే బొమ్మలా భలే ఉందిరా. చూడటానికి భలేగా ఉంటది, కానీ దాంతో పెట్టుకుంటే మాత్రం మనల్ని బలి తీసుకుంటది. ఎందుకు? దీనికి దయ్యం పట్టింది. పడితే పట్టింది కానీ దీంతో పెట్టుకున్న వాళ్ళని మాత్రం పరిగెత్తించి పైకి పంపుతుందంట. అంటే ఈ బొమ్మ మన ప్రాణాలు తీసేస్తుందా? మరి ఇప్పటిదాకా నేను చెప్తుంది ఏంట్రా, పుష్ప పార్ట్ 2 స్టోరీయా? సర్లే, నెక్స్ట్ బొమ్మకి వెళ్తున్నాను, కొంచెం గుండె రాయం చేసుకో. ఓకే. ఏ బ్రిక్ ఫ్రమ్ బార్లీ రెక్టార్.
ఇది ఇంగ్లాండ్ లోనే ఉన్న మోస్ట్ హాంటెడ్ హౌస్. మన దయ్యాల కోట ఉంది చూసావా, అలా ఇది ఒక దయ్యాల కొంప అనమాట. 1862లో కట్టారు. అగ్ని ప్రమాదం వల్ల 1939లో మొత్తం కాలిపోయింది. దాంతో 1944లో కూల్చేశారు. అయితే ఇక్కడ దయ్యాలు ఉన్నాయని, ఒక గోస్ట్ నన్ ఇక్కడ తిరుగుతుందని, దాని కాలి చప్పుళ్ళు కూడా ఇక్కడ వినపడుతున్నాయని ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన హ్యారీ ప్రిన్స్ కనిపెట్టారు. ఇంత భయంకరమైన హాంటెడ్ హౌస్ నుంచి తెచ్చిన ఇటుకే ఈ బ్రిక్. ఓహో, ఇంకా నెక్స్ట్ వచ్చేది ది కాంజూరింగ్ మిర్రర్. అద్దం బాలే ఉంది మామ. ఇది మామూలు అద్దం కాదు అంటే బింబిసార్ సినిమాలో చూపించినట్టు మాయా అద్దమా? బాబు, బద్దం. ఇది మామూలు అద్దం కాదంటే అది మాయా అద్దం అని కాదు, ప్రమాదకరమైన అద్దం అని. అవునా, ఎలా? దీన్ని ఆత్మల్ని పిలవడానికి ఉపయోగిస్తారంట. పైగా దీని ద్వారా వచ్చిన దయ్యాలతో మనం దెబ్బలు తినమే గానీ వాటిని కంట్రోల్ చేయలేమంట. ఓహో, ఇంకా నెక్స్ట్ వస్తుంది వైట్ లేడీ ఆఫ్ యూనియన్ సిమెట్రీ. లైట్ లేడీయా? అంటే తెల్లగా ఉంటుందా? ఉంటదిరా, ఉంటది. అయితే ఏంటి ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకుంటావా? యు కంటిన్యూ. నువ్వు అనుకుంటున్నట్టు ఇవేమీ తెల్లగా ఉండే హాలీవుడ్ హీరోయిన్ కాదు. యూనియన్ శ్మశానంలో రాత్రిపూట తిరుగుతూ ఉండే ఒక ఆత్మ. ఇది రోడ్డు మీద కూడా తిరుగుతుంటుందని చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు. అమ్మో, ఈసారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒరే, నువ్వు ఇట్లకే ఇలా అయిపోతున్నావు. ఇంకా ఇలాంటివి మ్యూజియంలో బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే ఇంకేమైపోతావో. ఏంటి, ఇంకా ఉన్నాయా? అవును, హాంటెడ్ గ్లాస్ ఐబాల్స్, ది విచ్ ఆఫ్ మోన్రో, పెరల్ నెక్లెస్, వ్యాంపైర్స్ కాఫిన్, ఆఫ్రికన్ ఫెర్టిలిటీ డాల్స్, అలానే రకరకాల మాస్కులు, చైల్డ్ టోమ్ స్టోన్స్, హ్యూమన్ స్కల్స్ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. అమ్మో, ఇన్నెలా పెట్టారా బాబు అక్కడ? మరి ఎడెన్ లారెన్ వేల్ అంటే సామాన్య వ్యక్తులు అనుకున్నావేంటి? ఆత్మలతోనే అంతాక్షరి ఆడుకున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు లేరు మావా, చనిపోయారు. చనిపోయారా? కొంప తీసి ఆత్మలేం చేయలేదు కదా? అలా ఏం కాదు, వీళ్ళిద్దరూ కూడా వయసు మీద పడడంతోనే చనిపోయారు. ఎడ్ వారెన్ ఏమో 23 ఆగస్ట్ 2006లో చనిపోగా, ఆయన భార్య అయిన లారెన్ వారెన్ 18 ఏప్రిల్ 2019లో చనిపోయారు. మామా, ఓ పక్క భయం వేస్తుంది కానీ లైఫ్ లో ఒక్కసారైనా ఆ మ్యూజియం చూడాలనిపిస్తుందిరా. ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ మ్యూజియం ని 2019లోనే మూసేశారు. ఆ, ఎందుకు? ఓవర్ జోనింగ్ వైలేషన్స్ వల్ల. యాక్చువల్లీ ఈ మ్యూజియం రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్న దగ్గర ఉంది. ఇది ఉన్న వీధి దారి కూడా చాలా సన్నగా ఉంటుంది. దాంతో వెళ్లి వచ్చే వాహనాలకి చాలా ఇబ్బంది ఏర్పడేది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలగడంతో రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఇలా కమర్షియల్ పర్పస్ మ్యూజియంస్ ఉండకూడదని చెప్పి ఈ మ్యూజియం ని క్లోజ్ చేయించారు. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ మ్యూజియం క్లోజ్ చేయడం మంచిదే అని. అదేంటి బావా, ఎందుకు? అక్కడ ఉన్న బొమ్మలు, వస్తువులన్నీ చాలా డేంజరస్. వాటిని చూడడానికి వచ్చిన పబ్లిక్ పొరపాటున వాటిని తాకినా గానీ లేదా ఎటువంటి మిస్యూజ్ చేసినా గానీ చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. 2019 వరకు లారెన్ వారెన్ ఉన్నారు కాబట్టి ఏమైనా తేడా జరిగితే ఆవిడ సహాయం తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఆవిడ మరణం తర్వాత ఆ అవకాశం లేకుండా పోయింది. సో ఆ మ్యూజియం పబ్లిక్ అవైలబిలిటీలో ఉంచడం కంటే దాన్ని క్లోజ్ చేయడమే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. జస్ట్ మిస్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మంజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నిజంగా మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసినట్టయితే మీ ఫీలింగ్ ఏంటో కింద కమెంట్ లో మాకు తెలపండి.